అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పరువు గౌరవం గురించి ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న సైద్ధాంతిక విభేదాలు తగ్గుతాయి. మీ ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ పిల్లల మొండి ప్రవర్తన ఆందోళన కలిగించవచ్చు. బయట వేయించిన బరువైన ఆహారాన్ని తినడం మానుకోండి, ఎందుకంటే అది యాసిడిటీ లేదా కడుపులో అసౌకర్యానికి దారితీయవచ్చు. మీకు స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు సంతోషంగా మరియు వినోదభరితంగా ఉంటారు. గాయాలు మరియు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తొందరపాటు మరియు అజాగ్రత్త తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. తేలికపాటి హాస్యాలకు దూరంగా ఉండండి. వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరో ఒకరి అసంతృప్తి మిమ్మల్ని కలవరపెడుతుంది. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. మీ బాధ్యతల పట్ల మీ అంకిత భావాన్ని మీ కుటుంబం అభినందిస్తుంది. ఆర్థిక లాభాల కోసం మీ నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి ఇది సమయం. పనిలో మీ సమర్థత మరియు వివరాలను గ్రహించే మీ సామర్థ్యం ప్రశంసించబడతాయి. మీ కోరిక శ్రమ భవిష్యత్తు శ్రేయస్సుకు పునాది వేస్తుంది. మీరు ఏకాగ్రత మరియు ఓర్పును పాటిస్తారు. మీరు ఒక కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. లాభదాయకమైన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. మీ భాగస్వామి విహారయాత్రకు వెళ్తారు. ఎక్కువసేపు ఒకే భంగిమలో పనిచేయడం మానుకోండి. దీనివల్ల నడుము లేదా మెడ నొప్పి రావచ్చు. మీ దినచర్యలో మెరుగుదలలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రేమ మరియు సృజనాత్మకత ప్రయత్నాలలో సానుకూల శక్తి నెలకొంటుంది. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటించడం అత్యవసరం. మీ పిల్లల కోసం వేసిన ప్రణాళికలు ఫలించవచ్చు. కొత్త లాభదాయక మార్గాలు తెరుచుకుంటాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆందోళన తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి తీసుకున్న పటిష్టమైన నిర్ణయాలు విజయవంతమవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. బయటి వ్యక్తి చిన్న విషయాలకే కుటుంబంలో అపార్థాలకు కారణం కావచ్చు. ప్రతికూల ఆలోచనలు గల స్నేహితులకు దూరంగా ఉండాలి. ఆశించిన ఫలితాలు రావేమోనని మీరు ఆందోళన చెందుతారు. మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం ఏదైనా బయటపడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఇంతకాలం తప్పించుకుంటూ వచ్చిన ఆఫీస్ పనిని అకస్మాత్తుగా చేయవలసి రావచ్చు. వైవాహిక విభేదాలను కూర్చొని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోండి. దీనివల్ల మీ సంబంధం మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. మత్తు పదార్థాలకు ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈరోజు కుంభరాశి వారికి సానుకూలంగా ఎంతో అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మీరు కృషి చేస్తారు. మీ మాట తీరు ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉండడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేసే పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు స్వల్ప ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది మరియు మీ ఆలోచనలను వారితో పంచుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శారీరక శ్రమకు తగిన విశ్రాంతి ఇవ్వడం మంచిది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడపడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈరోజు మీకు సానుకూల ఫలితాలను అందించే రోజుగా చెప్పవచ్చు. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు అందుతాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. మీ అదనపు సమయాన్ని మీ అభిరుచులను కొనసాగించడానికి లేదా మీరు ఎక్కువగా ఆనందించే పనులను చేయడానికి వెచ్చించాలి. ఆలోచించకుండా మీ డబ్బును ఎవరికి ఇవ్వకండి, లేకపోతే భవిష్యత్తులో మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. బంధువులను కలవడం వల్ల మీరు ఊహించని దానికంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీరు మరియు మీ ప్రియమైన వారు ప్రేమ సముద్రంలో మునిగి ప్రేమ మత్తును అనుభవిస్తారు. వాణిజ్య ప్రదర్శనలు మరియు సెమినార్లలో పాల్గొనడం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈరోజు మీ స్నేహితుల్లో కొందరు మీ ఇంటికి రావచ్చు మరియు మీరు వారితో సమయం గడపవచ్చు. అయినప్పటికీ ఈ సమయంలో మద్యం మరియు సిగరెట్లు వంటి పదార్థాలను సేవించడం మీకు మంచిది కాదు. వైవాహిక జీవితంలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరియు మీరు ఈరోజు వాటిని పొందవచ్చు. ఈరోజు మీకు కళల పట్ల ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ పిల్లలకు సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపారంలో సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. మీ మాటల్లో సంయమనం పాటించండి.
ముఖ్యంగా మీరు మీ భావోద్వేగాలను ఆలోచనలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని సవాళ్లు రావచ్చు. ఈ రాశి వాళ్ళు కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, కానీ ఇబ్బందులు ఎల్లప్పుడూ ఉండవు. మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి ఇది సరైన సమయం. మీరు మీ వృత్తి జీవితంలో ఏకాగ్రతను కొనసాగించవలసి ఉంటుంది. మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి ఏకాగ్రతతో పనిచేయండి. సామాజిక సంబంధాల్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, అప్పుడు మీరు సహనాన్ని పాటించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. యోగా, ధ్యానం లేదా మీకు ప్రియమైన వారితో మాట్లాడడం వంటివి మనశ్శాంతిని పొందడంలో సహాయపడతాయి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి మరియు సవాళ్ళను అవకాశాలుగా మలుచుకోండి. ఇది ఆత్మ పరిశీలన మరియు అభ్యాసానికి సమయం. ఇది మిమ్మల్ని ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ రాత్రి మీకు నిద్ర పట్టకపోవచ్చు. అందువల్ల మీ ఆర్థిక భద్రతను మెరుగుపరచుకోవడానికి మీరు నిరంతర చర్యలు తీసుకోవడం అవసరం. నేడు అస్థిరమైన ఆర్థిక పరిస్థితులు మరియు వ్యాపార రంగంలో వనరుల కొరత మిమ్మల్ని బలహీనపరిచే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విజయంపై ప్రభావం చూపవచ్చు. ఈరోజు మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మీ కుటుంబం నుండి ఎప్పట్లాగే మద్దతు లభిస్తుంది. ఈరోజు ఏ ఆరోగ్య సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీరు అత్యంత సంతృప్తిని అనుభవించవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితం ఎలాంటి ప్రత్యేక సంఘటనలు లేకుండా గడిచిపోతుంది. మీ మంచి మాటల వల్ల మీ కీర్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తినే తాగే అలవాట్లలో మితంగా ఉండండి. పెట్టుబడుల వల్ల కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీకు ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు లభించవచ్చు. తీసుకున్న రుణాలు తిరిగి వస్తాయి. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలని అనుకుంటే దాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ కష్టానికి పనిలో ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు మీ సహోద్యోగుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు ఉత్సాహంగా ఉండడానికి ధ్యానం మరియు యోగాను పరిగణించండి. మీకు మానసిక స్థిరత్వం మరియు శాంతి చాలా కీలకం. పరిస్థితి ఎలా ఉన్నా మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలని గుర్తుంచుకోండి. సరైన దిశలో అడుగులు వేయడం మీకు విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపడం మర్చిపోకండి. వారితో మాట్లాడడం మీకు నూతన శక్తిని ఇస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు ప్రేమ, సృజనాత్మకత మరియు పిల్లల విషయాల్లో నూతన శక్తిని అందిస్తుంది. ఈ సాయంత్రం మీ పిల్లలతో సరదాగా గడపడానికి తప్పకుండా కొంత సమయం కేటాయించండి. నిన్న మీ ప్రేమ సంబంధంలో ఉన్న ఉద్రిక్తత ఇప్పుడు నూతనమైన మరియు సానుకూల శక్తిగా రూపాంతరం చెందింది. ఈరోజు సృజనాత్మకత పనుల పట్ల మీకు నూతన స్ఫూర్తి మరియు ఉత్సాహం లభిస్తాయి కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక స్థిరత్వం మీకు పురోగతిని అందిస్తుంది మరియు మీ వృత్తి కూడా నూతనమైన పురోగతిని సాధిస్తుంది. ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా ప్రత్యేకమైన పనిని చేయండి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని స్నేహపూర్వకంగా పరిష్కరించుకోండి. దీనివల్ల మీ బంధం మెరుగుపడుతుంది. అదేవిధంగా మీ ప్రియమైన వారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ పిల్లల మొండి ప్రవర్తన ఆందోళన కలిగించవచ్చు. బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాహనం నడిపేటప్పుడు ఇతర ఆలోచనలు మీ మనసులోకి రానివ్వకండి. జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే, ఇతర ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ వాహనాన్ని తనిఖీ చేయించుకోవడం మంచిది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.